అవ్వాతాతలపై కసి తీర్చుకుంటోంది చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా టీం. నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్లపై ఫిర్యాదు చేయించారు చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, కవిత, చాలా స్పష్టంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పెన్షన్ లబ్ధిదారులు ఒక ఆందోళన నెలకొంది ప్రధానంగా. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో మనం చూస్తే లబ్ధిదారుల సంఖ్య అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాలు ఏవైతే ఉన్నాయో 26 జిల్లాల్లో కూడా ప్రతి నెల 1వ తేదీన పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం 65,92,463 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తుంది. ఈ 65,92,463 మంది ఈ ఏప్రిల్ నెల పెన్షన్ అందుకోవడం అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కక్షపూరిత రాజకీయ వైఖరి వలన, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు వలన, తెలుగుదేశం పార్టీ తన తాబేదారుల ద్వారా నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి గతంలో ఎన్నికల కమిషనర్గా ఉండి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఉండి తెలుగుదేశం పార్టీ కోసం అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా వేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా చేసినటువంటి ఫిర్యాదు వలన వచ్చినటువంటి నష్టం ఇది రేపు 1వ తేదీన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు వలన 1వ తేదీన అందరూ యాక్చువల్గా 3వ తేదీన ఈ ఏప్రిల్ 3వ తేదీన అంటే మార్చి ఈ ఎండింగ్ కాబట్టి ఏప్రిల్ 3వ తేదీన పెన్షన్ల పంపిణీ చేసేందుకు ఇప్పటికే సెర్పు మొత్తం సంసిద్ధం చేసింది. ఇప్పుడు ఎన్నికల్లో లాస్ట్ మినిట్లో ఇవాళ డేట్ మార్చి 30వ తేదీ 3 రోజుల్లో ఇప్పుడు ఆ పెన్షన్ అందించాలంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు? వాస్తవానికి వృద్ధులు, వికలాంగులు గత 4 సంవత్సరాల నుండి అవ్వాతాతలు కానీ, వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ వీళ్ళంతా కూడా మంచం మీద ఉన్నా సరే, అనారోగ్యంతో ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే వాళ్ళు ఇల్లు దాటి కాలు బయట పెట్టాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు. కానీ ఇప్పుడు అటువంటి పెన్షన్లు అన్నది ఇప్పుడు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడానికి ఈ నెల ఎన్నికలు కోడ్ ఉంది కాబట్టి పంపిణీ చేయడానికి ఆస్కారం లేదని చెప్పి ఎన్నికల కమిషన్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి వరుస ఫిర్యాదుల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్. దీంతో ఇప్పుడు ఆ పెన్షన్ ఏ విధంగా అందుతుందో, ఎందుకంటే 3,000 రూపాయల పెన్షన్ని ప్రతి ఇంటికి వెళ్ళి అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా 3,000 రూపాయల పెన్షనే కాదు, ఇంతమంది లబ్ధిదారులు కూడా లేరు. 65,92,463 మంది లబ్ధిదారులు ఉన్నటువంటి సంఖ్య అన్నది ఇప్పటివరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ అమౌంట్ అనేది ఎక్కడ కూడా లేదు. ఏడాదికి 24,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అయితే 4.5 సంవత్సరాల నుండి ఇస్తున్న అభ్యంతరం లేనిది ఈ నెలలో కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడానికి నిజంగానే వాలంటీర్ల మీద కక్ష కట్టారు. వాలంటీర్ల పైన తీవ్రవాదులను ముద్రేశారు. వాలంటీర్లు ఆడపిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని ముద్రేశారు. వాలంటీర్లు ఈడ్చి కొడతామని చెప్పి అవమానించారు. వాలంటీర్లు ఆడవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని చెప్పేసి నీచంగా విమర్శలు చేశారు. సాక్షాత్తు చంద్రబాబు దగ్గర నుండి, పవన్ కళ్యాణ్ దగ్గర నుండి, బొజ్జల సుధీర్ రెడ్డి దగ్గర నుండి అందరూ కూడా విమర్శలు. ఇప్పుడు వాలంటీర్ల మీద కక్ష తీరింది ఇంకా సరిపోయినట్టు పెన్షనర్ల పైన. వాస్తవానికి 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు, వికలాంగులు రాజకీయాలతో వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? కేవలం ఇంట్లో ఏదైతే అనారోగ్య సమస్యలతోని లేదా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళపైన పిచ్చికి మీద బ్రహ్మాస్త్రంలాగా ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ పంపిణీకి విఘాతం కలిగించేటువంటి ఫిర్యాదు తెలుగుదేశం పార్టీ చేయడానికి పెన్షన్దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తే జిల్లాల వారి జాబితా కూడా నా దగ్గర ఉంది. విజయనగరంలో 2,84,000, ఈస్ట్ గోదావరిలో 2,44,000, అంబేద్కర్ జిల్లాలో 2,46,000, వెస్ట్ గోదావరిలో 2,35,000, చిత్తూరులో 2,74,000, ఇలా 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏప్రిల్ 3వ తేదీన పెన్షన్ ఎలా అందుతుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు వల్ల, తెలుగుదేశం పార్టీ రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి ఫిర్యాదు వల్ల ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ వికృత క్రీడ వల్ల జరుగుతున్నటువంటి పరిణామం. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాటు, ఇంటింటికి తీసుకెళ్లేటువంటి వ్యవస్థ, పంపిణీ చేసేటువంటి వ్యవస్థ మళ్ళీ వేరొకటి లేదు. మరి దీనికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అటు సచివాలయ సిబ్బందిని వినియోగిస్తుందా, ఏం చేస్తుందనో తెలియదు. కానీ పెన్షనర్లకు కానీ సకాలంలో అందకపోయినట్టయితే మందులు కొనుక్కోవాల్సినటువంటి వృద్ధులు, వికలాంగులు ఉంటారు. ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి వృద్ధులు, వికలాంగులు ఉంటారు.
వీళ్ళందరికీ కూడా అసలు ఇల్లు దాటి కాలు దాటలేని పరిస్థితి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేసి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అవ్వాలని డిసైడ్ అయ్యింది. దీనిపైన పునరాలోచించాలని కూడా కోరబోతుంది. మరి ఏం జరుగుతుందన్న అంశం చూడాలి కదా. ఓకే సతీష్, థ్యాంక్ యూ.